49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మహిళలు ఎక్కువగా గర్భసంచికి సంబంధించిన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతమంది గర్భసంచి తీయించుకునే పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మరికొంతమంది పిల్లలు పుట్టకపోవడంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో వీటన్నింటికి చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. మహిళలకు ముఖ్యంగా గర్భాశయానికి సంబంధించి ఆయుర్వేదంలో అద్భుతమైన వనమూలికలు కూడా ఉన్నాయి. వీటన్నింటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ట్రెడిషనల్ హీలర్, అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, చాలా మంది ఆడవాళ్ళు చిన్న ఏజ్లోనే ఈ మధ్యకాలంలో చూస్తే గర్భసంచికి సంబంధించి ఏదో ఒక చిన్న సమస్య రాగానే గర్భసంచి తీయించేసుకుంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? 100% రాంగ్ అమ్మా, కరెక్ట్ కాదు అది. ఎందుకు అంటే ముట్టుడిగిపోయిన తర్వాత, అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోయిన తర్వాత తీయించినా పర్వాలేదు కానమ్మా. కొంతమంది మా దగ్గర పేషెంట్లు వస్తారమ్మా, కేస్ షీట్ రాసుకునేటప్పుడు గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి అడిగితే తీశారు సార్ అంటారు. ఇది 23-25 వయసులో. నేను షాక్ తింటా ఉంటాను, అరే ఎంత చిన్న వయసులో తీశారని. అది చాలా ప్రమాదకరం అమ్మా. ఏ విధంగా అంటే మన బాడీ సిస్టమ్ ఎలా ఉంటుందంటేనమ్మా, ప్రతి ఆర్గాన్కి కూడా మన బాడీ కొన్ని ఫ్లూయిడ్స్, ఆ ఆర్గానిక్ కావాల్సిన మెటీరియల్ని, ఏదైతే అది విటమిన్స్ అనుకుంటారో, మినరల్స్ అనుకుంటారో, ధాతువులు అనుకుంటారో, ఫ్లూయిడ్స్ అనుకుంటారు, అవన్నీ కూడా తయారు చేసి ఆర్గాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం అక్కడికి పంపుతూ ఉంటాయమ్మా. అక్కడ ఆర్గానే లేదు, ఏమవుతుందమ్మా అప్పుడు? అవన్నీ రివర్స్ అయ్యి బాడీలో ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోతాయి. అక్కడ చేయవలసిన పని కాదు అది. ఇతర ఆర్గాన్స్లోకి అవి డిస్ట్రిబ్యూట్ అయ్యేటికి అట్లా నేచర్ మారిపోయేటికి ఏమవుతుందంట, అనేక రకాలైన ఇబ్బందులమ్మా. అంచేత సాధ్యమైనంత వరకు తీయకుండా ఉండటానికి ట్రై చేసుకోవాలమ్మా. అది తీసేయడానికి కారణం ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అని, బ్లీడింగ్ అని, లేకపోతే అది ఒక సాలిడ్గా గడ్డల కింద వెళ్ళిపోతుందని భయపడటం, ఈ క్యాన్సర్ భయం అమ్మ. ఇలా వెళ్ళిపోతే క్యాన్సర్ వచ్చేస్తుందంట, ఎందుకు తీయించేసుకుంటే అయిపోతుంది. ఆ గర్భసంచి తీసేటప్పుడు మళ్ళీ ఆపరేషన్ అక్కలే ఓవరీస్ తీసేస్తామని అవి కూడా తీసేస్తాం. చాలా ఎక్కువైపోయిందమ్మా అది. అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. వీళ్ళు చిన్న వయసులో నడు నొప్పి రావడం, కంటి చూపు తగ్గిపోవడం, తలపోట్లు, మైగ్రేన్లు, అలాగే చర్మం తొందరగా ఒడిలిపోవడం, అనేక రకాల ఎముకలు మెత్తబడిపోవడం. అది ఒకటి కాదమ్మా, అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి దానివల్ల. సాధ్యమైనంత వరకు మందులతో తగ్గించుకోవడానికి ప్రయత్నించాలమ్మా. ఈ డిశ్చార్జ్లు అనే వాటికి ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉన్నాయి. అందులో నాగకేసరాలు అంటారమ్మా, దొరుకుతాయి. అది తెచ్చి మీరు హ్యాపీగా కొద్దిగా వేడి చేసి పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకుని ఒక 5 grams అమ్మా, ఉదయం సాయంత్రం మీరు మజ్జిగలో నూరుకుని, ఆవు పాలలో నూరుకుని, ఒక 100 ml పాలలో 2 పూట్ల 3 రోజులు తినాలి. 3 రోజులు మజ్జిగానం ఒకటే తిన్నారనుకోండి, 4వ రోజుకి తగ్గిపోతుంది. అంత అద్భుతమైన మూలిక అది. అదే మీరు మజ్జిగాన్నం కాకుండా అన్నీ తిన్నారనుకోండి, ఒక 10-15 రోజులు వాడుకోవాలి. ఆయుర్వేదంలో పచ్చిమ అనేది ఎందుకంటేనమ్మా, చాలా తొందరగా ఎఫెక్ట్ ఇవ్వడానికి మూలిక, తొందరగా తగ్గడానికి పచ్చిమ చెప్తారమ్మా. పచ్చిమ మానేస్తే ప్రమాదం అనేది కొన్ని మూలికల్లో ఉంటుంది. అంతే తప్ప పచ్చిమ చేయను నేను తినేస్తానంటే తినేయండి. అప్పుడు ఏమవుతుంది, మీకు తగ్గే జబ్బు నెలలో తగ్గింది 4 నెలలకు తగ్గుతుంది, తగ్గకుండా ఉండదు, కొద్దిగా లేటుగా తగ్గుతుంది. అది ఎందుకంటే దాంట్లో ఉన్న ఈ అయితే విరుద్ధాహారం ఉందో అవి తినొద్దని చెప్తాం. అవి తినడం వల్ల ఏమవుతుంది, ఆ మూలికలో ఉన్న ప్రభావం తగ్గుతుంది. తగ్గడం వల్ల లేటుగా తగ్గుతుందమ్మా, అంతకు మించి ప్రమాదం ఏమీ కాదు. అయితే సార్, కొంతమంది పిల్లలు పుట్టకపోవడానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అవునండి. సో ఈ మెయిన్ వచ్చేసి ఇప్పటి జనరేషన్లో ఉన్న వాళ్ళు చేసే పెద్ద తప్పేంటి సార్? సేమ్ పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా ఈ డిశ్చార్జీలు ఎక్కువ మెయిన్ కారణం అమ్మా. ఎందుకంటే ఈ డిశ్చార్జీలు ఏమవుతుందంటే వాళ్ళ గర్భాశయంలో ఉన్న బ్యాక్టీరియా వల్ల అవనండి, ఫంగస్ వల్ల అవనండి, ఇన్ఫెక్షన్ వల్ల అవనండి, దానివల్ల అవుతాయండి. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ ఉందో మీకు ఈ ఎగ్ రిలీజ్ అవుతుంది కదమ్మా, 12th to 16th డే మధ్యన పెయిన్ కింద వచ్చి ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ టైంలో ఏమవుతుందంటే ఆ ఎగ్ని బ్యాక్టీరియా పాడు చేస్తుందమ్మా. పాడు చేసినప్పుడు ఏమవుతుందంటే గర్భం తొందరగా రాకపోవడానికి కారణం అవుతుంది. అదేవిధంగా మన ఆహారం సరిగ్గా లేకపోవడం వల్ల, ఈ సరైన ఆహారం తినకపోవడం వల్ల, యవ్వనంలో ఉన్నప్పుడు పెళ్లి మానేసి లేట్గా మ్యారేజ్ చేసుకోవడం వల్ల, పీసీఓడీలు, అనేక రకాల వల్ల ఈ గర్భం దాల్చకపోవడం అనేది చాలా కేసులు చాలా ఎక్కువైపోయినాయి. అదేవిధంగా ఈ మెన్స్ట్రువల్ అనేది పూర్వం 13, 14, 15 ఏళ్ళు, 16, 17 ఏళ్ళు దాకా వచ్చేదాకా మెన్సెస్ అనేది స్టార్ట్ అయ్యేది కదమ్మా, మెచ్యూరిటీ అనేది వచ్చేది కదా. ఇప్పుడు 10 కాదు 8 సంవత్సరాలు. నా దగ్గరికి అమెరికా నుంచి కానీ, ఇంగ్లాండ్ నుంచి కానీ, ఇతర దేశాల నుంచి ఎంతోమంది తల్లులు ఫోన్ చేస్తూ ఉంటారు.
ఏమండి మా అమ్మాయికి ఇలా స్టార్ట్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు మాకు, వాళ్ళకి ఏమీ తెలియదు పాపం చిన్నపిల్లలు, వాళ్ళకి అర్థం అవ్వట్లేదు భయపడిపోతున్నారని ఫోన్ చేస్తారు. అమ్మ ఒకసారి స్టార్ట్ అయింది కాబట్టి ఆపకూడదు, వాళ్ళని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్గాన్ మెచ్యూర్ అయింది కాబట్టి ఇది జరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్ కూడా కొంత ఎదుగుదల అవుతుంది. మీరు అంత భయపడవద్దు. ఆ వచ్చేదాన్ని నేచర్ని మళ్ళీ మనం ఆపకూడదమ్మా, ఆపడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి ఫ్యూచర్లో అని చెప్తూ ఉంటానమ్మా నేను. అది ఎందుకు జరుగుతుందంటే ఈ బ్రాయిలర్ చికెన్ లాంటిది, లేకపోతే గ్రోత్ ప్రమోటర్స్ ఉన్న కూరగాయలు తినటం, రైస్ తినటం, ఈ హైబ్రిడ్స్ వచ్చాక దానివల్ల వాళ్ళ ఏజ్ కూడా తొందరగా పెరిగిపోతుంది. మిల్కే ఉందమ్మా, పాలు ఉన్నాయి, 2 లీటర్లు ఇచ్చే ఉంది, దానికి ఎక్కువ మిల్క్ ఇవ్వడం కోసం అనేక రకాల కెమికల్స్ పెడుతున్నారు. అంటే ఏమవుతుంది, 2 లీటర్లతో 4 లీటర్లు ఇస్తాను. అప్పుడు ఏమవుతుందండి, ఆ ప్రక్రియ అనేది స్పీడ్ అవుతుంది. 2 రోజులు జరగవలసిన పని 1 రోజులో జరుగుతుంది. మీ వయసు కూడా అంతే, 10 రోజులకి 10 సంవత్సరాల తర్వాత వచ్చేది 5 సంవత్సరాలకి వచ్చారు. అదేవిధంగా బాడీ కూడా పెరిగిపోతుంది. అందుకేంటంటే ఇవన్నీ చూసుకోవాలి. చూసుకుంటా ఈ గర్భాశయం నొప్పి ఉందమ్మా చాలామందికి, మెన్స్ట్రువల్ టైంలో పడిపోయి దొలుతూ ఉంటారు పిల్లలు చాలామంది. ఆ పెయిన్ వల్ల కూడా కొంత ఈ గర్భం దాల్చకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పెయిన్ తగ్గించుకోవడానికి కూడా చాలా సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి అమ్మా ఆయుర్వేదంలో. అవి వాడుకుంటే ఆ పెయిన్ తగ్గిపోతుంది. పెయిన్ తగ్గిపోయిందంటే వాళ్ళకి గర్భం నిలవడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు హాస్టల్లో పిల్లలు ఉంటున్నారమ్మా, వాళ్ళకి ఒక 6 మందిని ఒకే రూమ్లో పెడుతున్నారు, ఒక బాత్రూము. వీళ్ళు మోషన్కి వెళ్దామంటే ఇంకొకళ్ళు ఉంటారు రూమ్లో, యూరిన్కి వెళ్దామంటే ఇంకొకళ్ళు ఉంటారు. ఈ మెన్స్ట్రువల్ టైంలో ఏదైనా అక్కడ క్లీన్ చేసుకుందామని వెళ్దామంటే ఎవరో ఒకళ్ళు అడ్డు ఉంటారు. దాని మీద ఒక పక్కన చదువు ఒత్తిడి, ఒక పక్కన పేరెంట్స్ నువ్వు సరిగ్గా చదువుతున్నావు లేదా, నీకు క్లాస్ వస్తుందా లేదా, దాంతో వాళ్ళ జీవితం మీద విరక్తి పుట్టేసమ్మా వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తారు. ఇది రాకుండా ఉంటే బాగుండు, రాకుండా ఉంటే బాగుండు, రాకుండా ఉంటే బాగుండు, ఆగిపోతుందమ్మా ఆటోమేటిక్గా. ఎందుకంటే మన మనస్సే మన బాడీని నియంత్రిస్తుంది. ఎప్పుడైతే మీరు సైకలాజికల్గా అంత హార్డ్గా ప్రయత్నించారో ఆటోమేటిక్గా మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతాను. చాలామంది వస్తూ ఉంటారు, ఇలా ఆగిపోయింది తక్కువ వస్తుందంటే హాస్టల్లో ఉన్నామని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ 99% అదే ఆన్సర్ వస్తుంది అవునండి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. మరి మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతే పిల్లలు ఎలా పుడతారు? చాలా ప్రాబ్లమ్స్. అలాగే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఆ 3 రోజులు సెలవు ఇవ్వరు, లేకపోతే ఆ 3 రోజులు అలాగే ఇబ్బంది పడతా పెయిన్ తోటో ఇంకోటో వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి కూడా దాని మీద విరక్తి పెంచేసుకుంటారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేరు. ఇది నేచర్, ఇది భగవంతుడు మనకి ఇచ్చిన ప్రకృతిలో ఇది ఒక భాగం స్త్రీ శరీరంలో. దీన్ని యాక్సెప్ట్ చేద్దాం, దీన్ని ఎలాగలాగ చేసుకుందాం, లేకపోతే నెలకు ఒక రోజు సెలవు పెడదాం అని అనుకోరు, దాన్ని హేట్ చేస్తూ ఉంటారు, దాన్ని విరక్తిగా చూస్తూ ఉంటారు. కాబట్టి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా గర్భం దాల్చకపోవడానికి కారణం అవుతాయి. అదేవిధంగా అటువంటివి జరగాలి అంటే గర్భం దాల్చిన వాళ్ళకి కూడా డిశ్చార్జీలతో సహా నేను ఇందాక చెప్పింది ఉంది కదమ్మా, అది గర్భం దాల్చడానికి ఒక అద్భుతమైన మూలికమ్మ అది నాకేశ్వరాలు అనేది. అదేవిధంగా ఈ డిశ్చార్జీలు తగ్గాలంటే ఎస్టిమదుకు అని ఉందమ్మా ఆయుర్వేదంలో, అతి మధురం అంటారు. దాన్ని బియ్యం కడిగిన నీళ్లతోటి రోజు ఉదయం సాయంత్రం 1 తులం ఒక 20 రోజులు కానీ 10 రోజులు కానీ నెల కానీ తీసుకుంటే 100% డిశ్చార్జీలు అన్ని రకాలు కూడా కంట్రోల్ అవుతాయి. ఈ పీసీఓడికి కూడా, పీసీఓడికి కొంచెం ఎక్కువ మందులు ఇవ్వాలమ్మా, మందులు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒక మాస్ పెరిగింది కాబట్టి అక్కడ మాస్ కరగటానికి, ఆ పెరగడానికి కారణమైన నరాలను ఓపెన్ చేయటం, అదేవిధంగా ఆ మాస్ కరగడానికి మనం కొన్ని మెడిసిన్స్ ఉంటాయమ్మా, అవి ఇస్తే పీసీఓడి అనేది కరిగిపోతే అప్పుడు సంతానం కలగటానికి కూడా అవకాశం ఉందమ్మా. అయితే మీరు ఆహారంలో చాక్లెట్స్ అని, బర్గర్స్ అని, లేకపోతే ఇప్పుడు అదేదో అంటారు సబ్వేనో ఏదో అంటారు, అది పచ్చి తింటారంట అక్కడ. నేను ఒక రోజుని ఏదో పని మీద వెళ్తే ఆ రోజు ఫుడ్ లేదు ఎక్కడనంటే సబ్వేలోకి తీసుకెళ్ళాడు మా అబ్బాయి. లోపలికి వెళ్ళగానే ఆ వాసన చూసి నాకు ఇక్కడ ఫుడ్ వద్దురా అని, మీరు తింటే తినండి అని బయటకు వచ్చి నేను సమోసాలు తిన్నా, రోడ్డు మీద సమోసా తిన్నా, రైట్ తిన్నామ్మా. దాని మీద నాకు అనిపించింది అలా. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, యూఎస్ నుంచో ఇంగ్లాండ్ నుంచో ఎక్కడి నుంచో వచ్చింది. ఆ మెటీరియల్ కూడా అక్కడి నుంచి వస్తుందన్నారు కొన్ని రకాలు. అది ఎప్పుడు దాన్ని ఆ యానిమల్ని చంపారు, దాని మాంసం ఎన్ని నెలలు ఫ్రీజ్ చేశారు దాన్ని ఇక్కడికి పట్టుకొచ్చి వీళ్ళు అమ్మేటోడికి ఎంత టైం పడుతుందమ్మా. ఒక మంచి ఆహార పదార్థం ఉందమ్మా, దాని లక్షణం ఏంటి, ఒక 12 గంటలకు 6 గంటలకు 24 గంటలకు కుళ్ళిపోవాలి కదా. మరి కుళ్ళిపోకుండా దాన్ని చేస్తున్నారంటే అది ఆహారం ఎలా అవుతుందమ్మా? అందులో ఎన్ని కెమికల్స్ వాడుంటారు. అంతే కదా. ఇప్పుడు బర్గర్ బ్రెడ్ ఉందమ్మా, ఆ బర్గర్ బ్రెడ్ అసలు 5 ఏళ్ళైనా పోదని చెప్తారు. ఆయన ఎవడో ఇల్లు మారుతా పొరపాటుని గొడవలో పెట్టి మర్చిపోయాడు అంట బర్గర్ తింటా 20 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉందంట ఆ బ్రెడ్.
అంటే అది ఎంత కెమికల్ అది ఆహారం కాదమ్మా అసలు. ఆహారం అయితే ఎలా ఉంటుంది, మీరు ఒకటి మీరు కూర వండారమ్మా, ఆ కూర ఉదయం వండారు, సాయంత్రం లేకపోతే రేపు పొద్దుటికి పాడైపోయి వాసన వస్తుందా లేదా? ఒక మిల్క్ మీరు బయట మర్చిపోయారు, 4 గంటల్లో చెడిపోతుందా లేదా? ఒక మాంసం తీసుకునే ఫుడ్ కావచ్చు, చెడిపోలేదు అంటే అది ఫుడ్ కాదు కదమ్మా. అవునవును. ఆహారానికి ఉండవలసిన ఏదైతే లక్షణం ఉందో ఆ లక్షణమే అక్కడ లేనప్పుడు మీకు అది ఆహారం ఎలా అవుతుంది? ఆ విధంగా ప్రతిదీ ఆలోచించమ్మా. మనం ఏ విధంగా తినాలి, ఏ విధంగా పెరగాలి, ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి. సపోజ్ గైనిక్ ప్రాబ్లం ఉంది, అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి మా ఆయుర్వేదంలో. ఏ ఆసనం వేస్తే ఏ గైనిక్ ప్రాబ్లంకి పనిచేస్తుంది అనేది తెలుసుకుని అది కూడా చేస్తే డెఫినెట్గా పిల్లలు పుడతారమ్మా. సో ఆసనాలు కావచ్చు, అలాగే ఆహారం కావచ్చు, మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, గర్భసంచికి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తీయించేసుకోవడం కాకుండా ఫస్ట్ మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, లేకపోతే మనకు అందుబాటులో ఉన్న ఈ మీరు చెప్పినట్లు ఆ వనమూలికలు వాడుతూ కాస్త ట్రై చేసి ఇంకా ఎక్కువ తీవ్రమైంది అంటే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చేసుకోవచ్చు. అది ఇదేదో బరువిది ఇది తీసి పాడేస్తే ఇంకా మెన్స్ట్రువల్ సైకిల్ ఉండదు, నెల 3 రోజులు ఇబ్బంది పడక్కర్లేదని ఆలోచిస్తున్నారు. ఆలోచన అవద్దు, ఎందుకంటే మనిషి బాడీలో ఉన్న మలినాలంతా కూడా మనకు లేడీస్ కి ఎక్కువగా ఆ టైంలోనే అది బయట వెళ్ళిపోతుంది. సో ఆ సైకిల్ మనం డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల పిల్లలు పుట్టకపోవడానికి అది కూడా పెద్ద ఇబ్బంది. గర్భసంచి లేకపోతే ఇంకా పిల్లలు ఎలా పుడతారు? రైట్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ఆలోచించవలసిన విషయమే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా.